ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. యోబు గ్రంథ వాక్య ధ్యానం మీకు దీవెనగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ లేఖనాన్ని విశదపరిచి ఆలోచిస్తున్నాము. మీ కృప, మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. రక్షకుడైన యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనంలో యోబు యొక్క ఆస్తుల ధ్వంసం మీద, యోబు యొక్క ఆస్తుల ధ్వంసం మీద ఒక వచనం ఉన్నది. సేవకుడు తప్పించుకొని యోబు యొద్దకు వచ్చాడు. యోబుతో మాట్లాడుతూ ఉండగా మరి ఒక సేవకుడు తప్పించుకొని వచ్చాడు. సేవకులు మాత్రమే తప్పించుకొస్తున్నారు. ఆస్తులు ఒకదాని వెంబడి ఒకటి ఒకే దినాన సర్వనాశనం అయిపోతున్నాయి. ఆ సేవకులు తెస్తున్న ఒక్కొక్క సమాచారం హార్ట్ బ్రేకింగ్ మెసేజెస్, ఇన్ఫర్మేషన్స్. అతడు ఇంకా మాట్లాడుతుండగా మరి ఒక్కడు వచ్చాడు. కల్దీయులు 3 సముఖములుగా వచ్చారు. ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. అది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. యోబు గ్రంథము మొదటి అధ్యాయములో యోబు 3000 ఒంటెలు కలిగిన వాడుగా ఉన్నాడు. 3000 ఒంటెలు కలిగిన వాడు ఉన్నాడు. ఈ ఒంటెలు చాలా పెద్ద ఆస్తి. ఒంటెలు చాలా పెద్ద ఆస్తి. ఈ ఆస్తిని కల్దీయులు దోచుకున్నారు. కల్దీయులు అనే అంశం ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. కల్దీయులు అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో అబ్రహామును మనమందరం కూడా ఎరుగుదాం. ఇశ్రాయేలీయుల మూలపితరుడు. ఇతని యొక్క స్వగ్రామం పేరు ఊరు. ఈ ఊరు అనేటువంటి పట్టణం కల్దీయుల ప్రాంతంలో ఉంది. కల్దీయుల ప్రాంతంలో ఊరు అనే పట్టణంలో అబ్రహాము యొక్క పూర్వీకులు విగ్రహారాధనలో నివసించారు. అటువంటి వారిలో నుండి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఆదికాండము 11వ అధ్యాయము 28వ వచనాన్ని గనుక మనం చూస్తున్నప్పుడు తెరహును గూర్చినటువంటి మాట వ్రాసి ఉన్నది. తెరహు అబ్రహాము యొక్క తండ్రిగా మనకు కనిపిస్తాడు. నాహోరు, తెరహు అన్నదమ్ములుగా చెప్పబడ్డారు. 28వ వచనంలో మనం చూస్తున్నప్పుడు హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరు అను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. హారాను లోతును కన్నాడు. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కన్నాడు. అబ్రహాము యొక్క తండ్రి తెరహు. ఈ తెరహునకు 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. అయితే హారాను లోతును కన్నాడు. అదే ప్రాంతంలో చనిపోయాడు.
నాహోరు కల్దీయుల ప్రాంతంలోనే నివాసం ఉన్నాడు. హారాను చనిపోయాడు. నాహోరు కల్దీయుల ప్రాంతంలో నివాసం ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట చొప్పున బయటకు వచ్చాడు. వచ్చేటప్పుడు హారాను యొక్క కుమారుడైన లోతును వెంట పెట్టుకుని వచ్చాడు, సోదరుని కుమారుణ్ణి. తర్వాత ఇస్సాకు యొక్క భార్య రిబ్కా నాహోరు యొక్క కుమారుడైన బెతూయేలుకి పుట్టినామె. నాహోరు ఫ్యామిలీలో నుండి రిబ్కా వచ్చింది. అబ్రహాము ఫ్యామిలీలో నుండి ఇస్సాకు వచ్చాడు. వీరిద్దరిలో నుండి యాకోబు వచ్చాడు. మరలా యాకోబు భార్యలు లేయా, రాహేలు ఇద్దరు కూడా మళ్ళా బెతూయేలు అను నాహోరు కుమారుడి నుండి వచ్చారు. కాబట్టి ఒక విధంగా చూస్తే ఇశ్రాయేలీయుల మూలపితరులందరూ కూడా, భార్యాభర్తలు కూడా ఈ కల్దియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కల్దీయులను గురించి మనం మాట్లాడాల్సి వస్తే, కల్దీయులు మెసొపొటేమియా ప్రాంతమునకు చెందినవారు. ఇది మెసొపొటేమియా బబులోనులో దక్షిణ ప్రాంతంలో ఉంది. బబులోను దేశంలో దక్షిణ ప్రాంతంలో ఉంది. ఈ బబులోను సామ్రాజ్యం కూడా ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనం కౌంట్ చేస్తూ వస్తే ఎక్స్పాన్షన్కి వెళ్ళింది, అంటే విస్తరణకు వెళ్ళింది. విస్తరణకు వెళ్ళకముందు భాగంలోనే దక్షిణ ప్రాంతంలో మెసొపొటేమియా ఉండేది. ఈ బబులోనీయులందరినీ కూడా బైబిల్లో కల్దీయులు అనే పిలిచారు. ఇర్మియా గ్రంథంలో కల్దీయులు అని పిలిచినప్పుడు బబులోనీయులు అని కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ప్రజలు యుద్ధ పిపాసులు, వారియర్స్. దే లైక్ వార్ అండ్ దే వాంట్ టు గ్రాబ్ ద ల్యాండ్. వాళ్ళు యుద్ధ పిపాసులు మరియు వారు ప్రాంతాలను ఆక్రమించేవారు. ఇతర జాతులను బలహీనపరిచేవాళ్ళు, దోచుకునేవాళ్ళు. కనుక ఈ కల్దీయుల యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే వారు బబులోను రాజుల యొక్క చరిత్రలు కనుక మనం బైబిల్లోనూ వెలుపట చదువుకుంటే, ఆ కల్దీయుల యొక్క నైజం, వారి యొక్క స్వభావం, వారి యొక్క జ్ఞానం, ఇతర పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే వారు మనకు ఇంటెలిజెంట్ పీపుల్గా కనిపిస్తారు. కల్దీయులు చాలా జ్ఞానం కలిగిన వారు. వేలాడు తోటలు, బబులోనియన్ హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడు తోటలు ప్రపంచంలోనే 7 వింతల్లో ఒకటి. ఆ 7 వింతల్లో ఒకటైన వేలాడు తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్ బబులోనుకు చెందినవే. కనుక ప్రపంచ వింతలను క్రియేట్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత ఇంటెలిజెన్స్ ఉన్న చోట కొంత యారగెన్స్ ఉంటుంది. ఎవరిని కేర్ చేయరు. వీడు పెద్ద బబులోనియన్ రా అంటారు. అంటే వీడు ఎవరిని లెక్క చేయడు, వాడు మతం వాడిది అన్నట్టు. వాడు ఏది పట్టుకుంటే అదే. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నాడట ఒకడు. అలాగున ఒక మూర్ఖత్వం. దే ఆర్ యారగెంట్ పీపుల్. వాళ్ళు ఎంత తృణీకార భావంతో ఉంటారంటే, నెబుకద్నెజరు యెరూషలేము చుట్టూ దండు వేసినప్పుడు 2 years ఎంత కఠినంగా ఉంటారంటే వాళ్ళు 2 years యెరూషలేములోకి ఏమీ రానియలేదు, యెరూషలేములో నుండి ఏమి తీసుకుని పోనీయలేదు. యెరూషలేము పట్టణం లోపటికి వెలుపటికి రవాణా బంద్ అయిపోయేటప్పటికీ ఆటోమేటిక్గా వీక్ అయిపోయింది.
బయట నుంచి సప్లైస్ వస్తేనే కదా ఏ పట్టణమైనా బ్రతికేది. మేము నివసిస్తున్న పట్టణానికి అనేక దారులు ఉన్నాయి. విజయవాడ వైపు నుండి, చింతలపూడి వైపు నుండి, జంగారెడ్డిగూడ వైపు నుండి, కైకలూరు వైపు నుండి, నూజివీడు వైపు నుండి, మాకు గుడివాడ వైపు నుండి కొన్ని దారులు ఉన్నాయి. ఈ దారులు వెంబడి ట్రాన్స్పోర్టేషన్ లోపలికి వస్తుంది. లోపలికి రాకుండా ఆపేశారనుకోండి, ఊరిలో ఉన్న వనరులు ఎంతసేపు వస్తాయి? అన్ని షాప్స్లో ఉన్న ఫుడ్ మెటీరియల్, మా పట్టణం 4 లక్షల జనాభా, తినడం మొదలు పెడితే ఎంతకాలం వస్తాయి? ఎవ్రీడే మెటీరియల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సిటీ ఇట్ మస్ట్ కమ్ ఇన్ సైడ్. వెలుపట ఉన్నటువంటి సరుకు లోపలికి వస్తేనే భోజనం. కనుక వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించారంటే 2 సంవత్సరాలు యెరూషలేము చుట్టూ దండు కట్టి యెరూషలేమును నాశనం చేసేసారు, వీక్ చేశారు. ఫైనాన్షియల్గా ఫుడ్ సప్లైస్ లేకుండా వారంతటి వారు భయపడేటట్టుగా చేశారు. తర్వాత వాడు దే ఆర్ అగ్రెసివ్ అండ్ యారగెంట్, చాలా అగ్రెసివ్గా ఉంటారు. అగ్రెసివ్నెస్ అంటే చాలా షార్ట్ టెంపర్డ్గా, వెంటనే కోపగించుకునేవారిగా, వారి యొక్క అసహనం ప్రదర్శించేటువంటి వారిగా కనబడతారు. హానికరులుగా ఉంటారు. తర్వాత వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్. బబులోనులో విద్యాపరంగా అద్భుతమైనటువంటి జ్ఞానం అన్నది. మనకు దానియేలు గ్రంథం చూస్తే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క విగ్రహం, బబులోనులో నెబుకద్నెజరు విగ్రహం చూడండి. తర్వాత ఆ విగ్రహమే కాదు, వారు కట్టించినటువంటి పురములు టెక్నాలజికల్గా వారి డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ తెలియజేస్తారు. చాలా ఉన్నతమైన భవనాలను వాళ్ళు కట్టించారు. పట్టణాన్ని కట్టించాడు నెబుకద్నెజరు. హైలీ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్. తర్వాత వారి దగ్గర ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. తూర్పు దేశము నుండి యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు బయలుదేరి వచ్చిన వారిలో బబులోనియన్స్ ఉన్నారు. కనుక ఈ ప్రత్యేకమైన అంశంలో మనం గమనిస్తున్నప్పుడు ఆస్ట్రాలజర్స్, ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు విశ్వాన్ని పరిశీలించేటువంటి ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు. తర్వాత వారు ఈ జ్ఞానులు వైజ్ పీపుల్ ఆ ప్రాంతం నుండే వచ్చారు. ఫిలాసఫర్స్ ఉన్నారు. వారిలో 731 BCలో వికింజర్ అనే కల్దీయుల రాజు పరిపాలన చేశాడు. అతని తర్వాత మెరోదకు పలదాను అనువాడు చేశాడు. 626 BCలో నెబోపలాసరు, ఇతడు నెబుకద్నెజరు యొక్క తండ్రి. నెబోపలాసరు పరిపాలన చేశాడు. 600 BC మొదలుపెట్టి నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. దానియేలు గ్రంథంలో అమెల్ మర్దూక్, నెబోడియస్, బెల్షజర్ అనేటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. తర్వాత ఇది పశ్చిమ ఆసియాలో బబులోను ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్ సెంటర్గా అభివృద్ధి చెందింది. వెస్టర్న్ ఏషియాలో ఈ యొక్క బబులోను దేశం ఒక వైజ్ఞానిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ బబులోనును గూర్చి మనం చదివితే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 11 వరకు చదివితే హిజ్కియా రాజు కాలంలో
క్రీస్తు పూర్వం 713లో పరిపాలించినటువంటి రాజులలో నిమ్రోదు తర్వాత అంతటి దుర్మార్గమైన రాజుగా కల్దీయుల రాజు ఆ కాలంలో పేరుగాంచాడు. మనకు నిమ్రోదు ఎక్కడ కనబడతాడు? నిమ్రోదు మనకు ఆదికాండంలో కనబడతాడు. ఎ వైలెంట్ కింగ్, వార్, యుద్ధ పిశాచి. నిమ్రోదు చాలా భయంకరమైనటువంటి హంతకుడు. అటువంటి వారిగా కల్దీయుల రాజు అభివర్ణించబడ్డాడు. వాళ్ళ శిక్షలు కూడా చాలా భయంకరమైనటువంటి శిక్షలు. కనులు ఊడబిరకటం, సిద్కియాకు యూదా రాజుకు కనులు ఊడబెరికారు. తర్వాత వారు వీపులను కోసేవారు. శిక్షలు చాలా భయంకరంగా ఉండే. వీపులు కోసేవారు, గర్భాలను చించేసేవారు. గర్భిణీ స్త్రీల గర్భాలను చించి పిండాలు బయట పారేసేవారు. అటువంటి దుర్మార్గమైనటువంటి జాతి ఈ కల్దీయులు అనేటువంటి వారు. కనుక ఈ కల్దీయులను గురించి మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 51వ అధ్యాయంలో ఈవిడను కాస్డిమ్, KASDIM అనేటువంటి పేరుతో వీరు పిలువబడినట్లుగా చూస్తాం. హిజ్కియా కాలానికి ముందు కల్దీయులు బబులోన్లో లెక్కించబడక పర్షియన్ గల్ఫ్కు చెందిన వారుగా ఉండేవాడు. ఈ కల్దీయులు, ఈ పర్టికులర్ గ్రూప్ బబులోనియన్స్లో చేరక మునుపు కాలంలో, అంటే క్రీస్తు పూర్వం 731కి ముందు, ఇంకా పై భాగంలో అప్పటి నుంచే కల్దీయులు ఉన్నారు. ఆ భాగంలో వీళ్ళు పర్షియన్ గల్ఫ్కు చెందిన వారుగా ఉన్నారు. ఇప్పుడు మనము ఈ యొక్క ప్రాంతాన్ని మనం గమనిస్తున్నట్లయితే వెస్ట్రన్ బ్యాంక్ ఆఫ్ యూఫ్రటీస్ రివర్, యూఫ్రటీస్ నదికి మనకు పడమర భాగాన ఉన్నట్లుగా కనిపిస్తుంది. అబ్రహాము గారు నివసించిన ఊరు అనే ప్రదేశం ప్రస్తుతము ముఘెయిర్ అనే పేర్ల చేత పిలువబడుతున్నట్లుగా మనకు తెలియబడుతుంది. బబులోను ప్రాంతము, కల్దీయుల ప్రాంతము ఇప్పుడు మనకు ఇరాక్ యొక్క దక్షిణ ప్రాంతము వాసులుగా కల్దీయులను మనం పిలవచ్చు. ఇరాక్ యొక్క దక్షిణ ప్రాంత వాసులు. తర్వాత కల్దీయులను గురించినటువంటి ప్రవచనాలు మనకు ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 51వ అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. బబులోనును గురించి, కల్దీయుల దేశాన్ని గురించి ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినటువంటి మాటలు అంటూ బబులోను దేశంలో నుండి పారిపోండి అనే మాట చెప్పాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి. బబులోనుకు వెళ్ళమని చెప్పినది దేవుడే, బబులోను నుండి వెలుపటికి పారిపోయి రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది కూడా దేవుడే. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశంలో నుండి బయలు వెళ్ళండి, మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడవండి, బబులోనునకు విరోధముగా ఉత్తర దేశము నుండి మహాజనమును నేను రేపుతున్నాను అన్నాడు. బబులోను ప్రాంతం నుంచి ఇశ్రాయేలీయులను వెళ్ళమని చెబుతున్నటువంటి సందర్భం మనకు చూస్తే, బబులోనియుల తర్వాత మాదీయులు, మాదీయుల తర్వాత పారసీకులు పరిపాలనకు వచ్చారు. ఈ పారసీకుల పరిపాలన ప్రాంతంలో బబులోను నుండి చెర విడుదలకు సమయాన్ని పూర్తి చేసుకుని వెలుపటికి ఇశ్రాయేలు జనాంగం వచ్చారు. బబులోనును గురించి మనం చూస్తున్నప్పుడు ఈ 50-51వ వచనాల్లో బబులోను నిన్ను పట్టుకున్నట్టుకై బోను పెట్టాను, యెహోవాతో నీవు
యుద్ధము చేయబూనుకొంటివి, నీవు చిక్కుబడి పట్టుబడి ఉన్నావు. నెబుకద్నెజరు యొక్క కుమారుడిగా చెప్పబడిన బెల్షస్సరు బంగారు పాత్రలు యెరూషలేము దేవాలయం నుండి తెప్పించిన వాటిల్లో మద్యాన్ని పోసుకుని 1000 మందితో ఒక విందు ఏర్పరిచి, ఆ స్త్రీలు కూడా ఉన్నారు అందులో, దానితో మద్యాన్ని సేవించాం. అది దేవునికి మహా ఉగ్రత కలుగజేసి అదే దినాన రాత్రి వేళ ఒక హస్తము గోడ మీద రాశాడు, మినే మినే టికేలు ఫార్సే, నీవు త్రాసులో తుయగా తక్కువగా కనబడుతుంది కనుక ఈ రాత్రి నీవు హతమైపోతా అన్నాడు. అలాగే హతమైపోయాడు. బెల్షస్సరు హతమైపోయాడు. మాదీయుడు దర్యావేషు పరిపాలనకు వచ్చేసాడు. కనుక ఈ బబులోనియన్ కల్చర్ మనం చూసినట్లయితే భయంకరమైన యుద్ధ వాతావరణం వారు క్రియేట్ చేసేటువంటి జనాంగంగా కనిపించారు. ఎంతటి టెక్నాలజీ వారు ప్రయోగించారంటే, వారి యొక్క కోటలు వారు నిర్మాణం చేసినప్పుడు బెల్షస్సరు యొక్క కోట దాని చుట్టూత కందకం, ఆ కందకంలో నీటిలో భయంకరమైన మొసళ్ళు, తర్వాత పట్టణములోనికి రావటానికి దానిలో అది యూఫ్రటీస్ నది ప్రాంతంలో కదా, సుమారుగా 30 మైళ్ళ దూరం నుంచి ఆ యూఫ్రటీస్ యొక్క వాటర్ తీసుకొచ్చి కందకానికి కనెక్షన్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ యొక్క వాటర్ లెవెల్స్ తగ్గేటట్టుగా చేయబడతాయో, నీరు డైవర్ట్ చేయబడుతుందో, సిటీలోకి వచ్చేటువంటి నీరు ఆ వాటర్ యొక్క కన్జంప్షన్ బట్టి అది తరిగిపోతుంది. వాటిల్లో నుంచి ఆ టర్నల్స్లో నుంచి లోపలికి రావటానికి అవకాశం ఉంది. అంత భయంకరమైన మొసళ్ళు తిరుగుతూ ఉంటే వాటి కింద నుంచి లోపలికి ఊళ్ళోనికి కావాల్సిన వాటర్ సప్లైస్ తీసుకునేవాడు. కనుక వారు వాడినటువంటి టెక్నాలజీ కానీ, వారికి ఉన్నటువంటి విజ్ఞానం కానీ మనం చూస్తున్నప్పుడు వారు లోకాన్ని పరిపాలించాలి అనేటువంటి ఒక తపన కలిగినటువంటి రాజ్యం అందులోంచి లేచింది. మనకు నెబుకద్నెజరు బంగారు శిరస్సుగా పేర్కొనబడ్డాడు. ప్రపంచంలో అనేక రాజ్యాలు ఉన్నాయి. ఐగుప్తు రాజ్యం ఉన్నది, ఇతర సిరియన్ రాజ్యాలు ఉన్నాయి, అనేకమైన కంట్రీస్ ఉన్నాయి. కానీ వాటన్నింటిలో కూడా ఈ బబులోను బంగారు శిరస్సుగా నెబుకద్నెజరు యొక్క ప్రతిమలో కనబడుతూ విశ్వాన్ని ఏలినటువంటి ఒక సామ్రాజ్యం అందులోంచి వచ్చినట్టుగా చూస్తాం. విశ్వాన్ని ఏలటం అంటే యుద్ధాలు చేయటమే. క్రీస్తు పూర్వం 722లో అష్షూరు ప్రాంతం వారు సన్హెరీబు యొక్క రాజ్యము నుండి వచ్చినటువంటి వారు ఇజ్రాయేలు 10 గోత్రాల వారిని చెరలోకి తీసుకెళ్ళారు. చెరలోనికి పోయిన వాళ్ళను మరలా తిరిగి నెబుకద్నెజరు ఈ అష్షూరు వారిని జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు తీసుకొచ్చి. కాబట్టి ఓవరాల్గా ఇజ్రాయేలు 10 గోత్రాలు 2 గోత్రాలు 12 గోత్రాలు బబులోను కిందకు వచ్చేసాయి. కనుక దే లైక్ వార్, దే లైక్ రాబరీ. యెరూషలేములో ఉన్నదంతా బంగారం అంతా దోచుకొని తీసుకొచ్చేసారండి బబులోనికి. బలమైన వాళ్ళందరూ తీసుకొచ్చి దాసులు చేసుకున్నారు. అందమైన స్త్రీలను తీసుకొచ్చి ఉంపుడు గత్తెలు గుంచేసుకున్నారు. అంత భయంకరమైనటువంటి జాతి అది. ఈ కల్దీయుల యొక్క జాతి నుండి వచ్చినటువంటి క్రూరమైనటువంటి సైన్యం యోబు యొక్క ఒంటెలను తీసుకుని వెళ్ళిపోతూ ఆ పనివారందరినీ కూడా చంపేశారు. సహోదరుడు సహోదరు, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 18వ అధ్యాయం 2-3 వచనాల్లో మహాబబులోను కూలిపోయాను అని రాశాడు. ఎండ్ టైమ్స్లో కూడా
ప్రపంచపు ఫైనాన్సెస్, వరల్డ్ ఫైనాన్సెస్ బబులోనుగా అలంకార రీతిగా వర్ణించబడ్డాయి. అంటే వరల్డ్ ఫైనాన్స్ కొలాప్స్ అవుతుంది. ప్రపంచంలో ఎప్పుడైతే ఫైనాన్స్ కొలాప్స్ అవుతుందో, స్టాక్ మార్కెట్స్ అంటాం కదా, అవి పడిపోతాయో అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రపంచం అంతా కూడాను, ప్రతి దేశం కూడా సమతుల్యత కొరకు ఫైనాన్సెస్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో ఇక విస్ఫోటనమే. మనుషులపై లేచిపోతారు, మనుషులపై లేస్తారు. మనుషుల మధ్య ఆర్థిక అంతర్యుద్ధం మనుషులు పాడు చేస్తుంది. కనుక మహాబబులోను కూలిపోతుంది అన్నాడు. ప్రకటన గ్రంథంలో జరిగేటువంటి అంశం క్రీస్తు విరోధి వచ్చినప్పుడు జరిగేటువంటిది. అంటే ఫైనల్ 7 years ట్రిబులేషన్లో సెకండ్ పార్ట్లో వరల్డ్ ఫైనాన్సెస్ బ్రేక్ అవుతాయి. కనుక దాన్ని కూడా బబులోనుతోనే పోల్చాడు. మహాబబులోను కూలిపోయాను అంటూ దాన్ని వేశ్యతో పోల్చాడు. అంటే మోరల్ కాండక్ట్లో డబ్బే ప్రధానం తప్ప మొరాలిటీ ఇంపార్టెంట్ కాదు. ఈ జాతి యొక్క లక్షణం అది. అందుకే ఇట్లాంటి జాతి వారు యోబు యొక్క ఒంటెలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని వ్రాయబడింది. కల్దీయులను గురించి నేను ఈ మాటలు మీ ముందు ఉంచాను. కల్దీయుల మైండ్ సెట్, ఇట్ ఈజ్ ఎగనైజ్డ్ టు గాడ్, దేవునికి వ్యతిరేకం. అలాంటి మైండ్ సెట్ పీపుల్ తప్పక శిక్ష పొందుతారు. ఇతరులతో లాక్కోవాలని, ఎంత జ్ఞానులైతే అవనివ్వండి, ఎంత గొప్పవారైతే అవనివ్వండి, ఇతరులను దోచుకోవాలి, ఇతరులను నాశనం చేయాలి, తామే పరిపాలనలో ఉండాలి, తామే గుర్తించబడాలి, తామే పైహస్తంగా ఉండాలనే పరిస్థితి ఎవరికున్నదో వారు నష్టపోతారు, వారు ఉనికి లేకుండా పోతారు. ఇది సందేశం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. యోబు గ్రంథ ధ్యానాలు మా ప్రేక్షకులకు కొంత సమాచారాన్నైనా ఇచ్చుటకు సహాయం చేయండి. వారి అంతరంగాల్లో బబులోనియన్ మైండ్స్ లేకుండా సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక.